అప్పుడెప్పుడో దాదాపు 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్ కోసం వెళ్లిపోవడంతో గేమ్ చేంజర్ సినిమా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో 2 కరోనా వేవ్లు రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి గత సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సంవత్సరం పుట్టినరోజున జరగండి అనే సాంగ్, ఇప్పుడు రా మచ్చా మచ్చా అనే సాంగ్ మినహా ఇతర అప్డేట్లు రాలేదు. దీంతో రామ్ చరణ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సినిమా యూనిట్ ని ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ యూనిట్ నుంచి మాత్రం టీజర్ కి సంబంధించిన అప్డేట్లు మాత్రం లేదు. దీంతో అభిమానులు ఈ చిత్రంపై ఆశలు వదులుకున్నారు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు శంకర్. ఈ స్టార్ డైరెక్టర్ గత సినిమా భారతీయుడు 2 డిజాస్టర్ అయింది. అవుట్డేటెడ్ స్టోరీతో తీసిన ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. దీనికి తోడు భారతీయుడు 3 కూడా త్వరలో రాబోతుంది. అయితే గేమ్ చేంజర్ కూడా 5 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ తర్వాత కరోనా రావడంతో ప్రేక్షకుల అభిరుచి, మైండ్ సెట్ మారిపోయింది. ఓటీటీలోనే కావాల్సిన థ్రిల్లర్, సరికొత్త జానర్లలో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కావున పాతకాలం నాటి కథతో వస్తే ప్రేక్షకులు డిజాస్టర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే భయం ఇటు అభిమానులతో పాటు సినిమా యూనిట్ వారిని కూడా కలవర పెడుతుంది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 1-2 సార్లు చెక్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అందుకే సినిమా ఆలస్యం అవుతుంది. కానీ సినిమా బడ్జెట్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా జీ స్టూడియోస్ వారితో భాగస్వామ్యం అయ్యారు. మొన్న విడుదల అయిన సాంగ్ చూస్తే సాంగ్ ఎంత గ్రాండియర్ గా ఉందో తెలుస్తుంది. శంకర్ పెట్టించే బడ్జెట్ కి లిమిట్ లేదు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సినిమాలో సాంగ్ లేకపోయినా సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కల్కిలో కేవలం ఒక పాట మాత్రమే ఉంది. సత్యం సుందరం సినిమాలో ఒక పాట మాత్రమే ఉంది. దేవరాలో కూడా కేవలం 2 పాటలు మాత్రమే ఉన్నాయి. కానీ శంకర్ మాత్రం కోట్లకు కోట్లు పెట్టి సాంగ్స్ తీస్తున్నారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే పెట్టిన ఖర్చు మొత్తం వృధా అవుతుంది. ఈ కాలంలో పాటల కోసం ఎవరు థియేటర్లకి రావడం లేదు. సినిమాకి హిట్ టాక్ వస్తేనే వెళ్తున్నారు. సినిమా ఫ్లోకి పాట అడ్డం వస్తే ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా గురించి అభిమానులను అడిగితే ఆ విడుదల అయినప్పుడు చూద్దాంలే అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా బడ్జెట్ కి లిమిట్ లేదు. దిల్ రాజుకి విడుదల అయ్యే వరకు మనశ్శాంతి లేదు. శంకర్ కి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించేదాకా నిద్ర లేదు. ప్రేక్షకులకి సినిమాపై ఆశ లేదు. ఈ విధంగా ఉంది గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి. కనీసం ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి విడుదల చేస్తే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. బిజినెస్ స్ట్రాటజీ రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం BS8 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.